caught in the crossfire. ఆండ్రాయిడ్ ప్రపంచంలో శాంసంగ్ సిరీస్ అలాగే గూగుల్ యొక్క పిక్సెల్ సిరీస్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్గా గుర్తించబడ్డాయి. అవి అంత బాగా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ ఫోన్లో ఉండే కెమెరాస్. నేను కెమెరా గురించి ఎందుకు చెప్తున్నానంటే వివో X80లో ఉన్న కెమెరా ఫీచర్స్ ఈ రెండు కంపెనీస్కి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. మరి ఈ ఫోన్లో ఉన్న మెయిన్ కెమెరా ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అన్బాక్సింగ్తో స్టార్ట్ చేద్దాం. ఎప్పటిలాగే ఇది స్మాల్ బ్లాక్ బాక్స్లో వచ్చింది. ఫస్ట్ ఈ ప్లాస్టిక్ కవర్ రిమూవ్ చేద్దాం, సో మనం మొబైల్ని క్లియర్గా చూడవచ్చు. మొబైల్ బ్యాక్ కవర్ కేస్, సిమ్ ఎజెక్టర్ పిన్, బుక్లెట్, 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ అడాప్టర్, టైప్ సి యూఎస్బి కేబుల్, టైప్ సి ఇయర్ ఫోన్ మరియు ఎక్స్ట్రా ఇయర్ పాడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వివో X సిరీస్ గురించి తెలుసుకుందాం. మార్చ్ 2021లో X60 సిరీస్, సెప్టెంబర్ 2021లో X70 సిరీస్, ఇప్పుడు X80 సిరీస్ 2002లో ఫస్ట్గా లాంచ్ అయ్యింది. వివో కంపెనీ వారు X60 సిరీస్ నుండి లేటెస్ట్గా రిలీజ్ అయిన X80 Pro వరకు బాడీ డిజైన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మంచి లుక్స్తో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మెరిసే చిన్న చిన్న డాట్స్తో రఫ్ లుక్ ఇస్తూ అలాగే అట్ ది సేమ్ టైం మంచి టచ్ ఫీల్ని కూడా ఇస్తోంది. ఈ మొబైల్ కేవలం కాస్మిక్ బ్లాక్ కలర్లో మాత్రమే ఉంది. ఈ మొబైల్లో సర్క్యులర్ మాడ్యూల్గా ఉన్న కెమెరాను అమర్చారు. అదే వివో X70 Pro Plusలో కెమెరా మాడ్యూల్ అనేది ఒక పెద్ద రెక్టాంగులర్ షేప్తో జస్ట్ క్యాజువల్ ఆర్డినరీ లుక్ ఉంది. కానీ X80 Proలో మాత్రం కెమెరా మాడ్యూల్ డిజైన్ చాలా అట్రాక్టివ్గా ఉంది. వివో కంపెనీ వారు లాస్ట్ ఇయర్ X70, X70 Pro, X70 Pro Plus రిలీజ్ చేసింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు X80, X80 Pro రిలీజ్ చేసింది. లాస్ట్ ఇయర్ X70 Pro Plusకి మంచి సక్సెస్ రేట్ వచ్చింది. సో ఇప్పుడు మనం X70 Pro Plus మరియు X70 Proని కంపేర్ చేద్దాం. అవి ఒకేలా ఉంటాయి. రెండు ఒకే విధమైన డిజైన్ మరియు డిస్ప్లే సైజ్ మరియు రెండు ఒకే విధమైన స్పెసిఫికేషన్స్తో ఉంటాయి. మరి ఇప్పుడు రెండు మొబైల్స్కి డిఫరెన్స్ చూద్దాం. రెండు మొబైల్స్లోనూ 6.78 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లేతో WQHD+ రెజల్యూషన్స్తో 120 Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. కాకపోతే X80 Proలో మీరు చేస్తున్న పనిని బట్టి ఆటోమేటిక్గా ఇదే 1 Hz నుండి 120 Hz వరకు మార్చుకుంటుంది. అలా చేయడం వల్ల బ్యాటరీ పవర్ని ఆదా చేయడం జరుగుతుంది. కానీ మీరు దీన్ని ఎల్లప్పుడూ ఆన్లో ఉంచాలనుకుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి స్మార్ట్ స్విచ్ని ఆఫ్ చేయవచ్చు. రీఫ్రెష్ రేట్ 240 Hz నుండి 300 Hz వరకు పెరగడం వల్ల గేమర్స్ కూడా చాలా ఆనందంగా ఉంది. X80 Proలో టాప్ ఆఫ్ ది లైన్లో ఉన్న Qualcomm స్నాప్డ్రాగన్ 8th Gen 1 చిప్ ర్యామ్ని వాడుతున్నారు. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి సేమ్ 12GB ర్యామ్, 256GB రోమ్. మోస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అలాగే గేమింగ్ ఫోన్స్ లాగా కాకుండా వివో X80లో చాలా పెద్ద కూలింగ్ ఛాంబర్ని వాడారు. X80 Proలో డ్యూయల్ స్పీకర్లు కూడా ఉన్నాయి. ఇయర్ పీస్ దగ్గర ఒకటి, అలాగే ఫోన్కి డౌన్ సైడ్లో రైట్ సైడ్ కూడా ఒక స్పీకర్ ఉంది. మీరు నెట్ఫ్లిక్స్ చూస్తున్నా లేదా మ్యూజిక్ వింటున్నా సౌండ్ లౌడ్నెస్ బాగుంటుంది. అలాగే మంచి క్లారిటీ మరియు వాయిస్ క్లియరెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కలిగి ఉంటుంది. మీరు హెడ్ఫోన్స్ను ఉపయోగిస్తుంటే సౌండ్ క్వాలిటీని మాన్యువల్గా సెట్టింగ్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ ప్రిఫరెన్స్ని బట్టి సౌండ్ ప్రొఫైల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కోసం సెన్సార్ ప్లేస్ కూడా పెంచారు మరియు అన్లాక్ చేయడం చాలా ఈజీగా ఉంది. X70 Pro Plusతో పోలిస్తే X80 Proలో 4700 mAh బ్యాటరీ ఉంది, అంటే 200 mAh బ్యాటరీ ఎక్కువ. అలాగే 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ వచ్చి రెండు మొబైల్స్కి సేమ్. X80 Proలో 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ ఉండడం వల్ల జస్ట్ 10 మినిట్స్లో 33% ఛార్జ్ అయ్యింది. ఫుల్గా ఛార్జ్ అవడానికి జస్ట్ 40 మినిట్స్ టైం సరిపోతుంది. మన అందరికీ బాగా ఇష్టమైన టాపిక్ కెమెరా. ఇప్పుడు X80 Proలో ఉన్న కెమెరా ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. X80 Proలో వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ బాగా ఇంప్రూవ్ చేశారు. ఇప్పటి వరకు ఏ స్మార్ట్ ఫోన్లోని లేని ఫీచర్ ఏంటంటే శాంసంగ్ GNV సెన్సార్తో OIS అండ్ f1.57 అపేచర్తో 50 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా ఉంది. f2.2 అపేచర్తో సోనీ IMX 598 48 మెగాపిక్సెల్
అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. f3.4 అపర్చర్తో 5x ఆప్టికల్ జూమ్తో 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా ఉంది. అలాగే ఇందులో కొత్త ఫీచర్ ఏంటంటే సోనీ IMX663తో f1.85 అపర్చర్తో 12 మెగాపిక్సెల్ గింబెల్ పోర్ట్రేట్ కెమెరా ఉంది. ఈ ఫీచర్ గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక అతను పరిగెత్తుతున్నప్పుడు తీసిన ఫోటోలో మోషన్ బ్లర్ లేకుండా చాలా క్లియర్గా పడతాడు. అలాగే ఇక్కడ ఒక అతను నడుస్తున్నాడు, కెమెరాను ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ వీడియో తీశారు. చూడండి వీడియో ఎంత స్టడీగా ఉందో. గతంలో ఈ గింబల్ స్టెబిలైజేషన్ సిస్టమ్ కేవలం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు X80 ప్రోలో పోర్ట్రేట్ కెమెరాలో కూడా ఈ గింబల్ స్టెబిలైజేషన్ సిస్టమ్ ఉంది. X80 ప్రోలో V1+ అనే కస్టమ్ ఇమేజింగ్ చిప్ ఉంది. ఈ చిప్ వల్ల ఫొటోస్ తీసేటప్పుడు బ్యాటరీ ఎనర్జీ ఎక్కువగా కన్జ్యూమ్ అవ్వకుండా చేస్తుంది. ఈ V1+ వల్ల యూజెస్ చూద్దాం. ఇప్పుడు మనం లైట్కి ఆపోజిట్లో ఫొటోస్ తీసేటప్పుడు ఈ AI మోడ్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో బ్లర్ లేకుండా క్లియర్గా ఉంటుంది. సన్సెట్లో అలాగే డేలైట్లో తీసిన పిక్స్ చూడండి, చాలా క్లియర్గా వచ్చాయి. ఇప్పుడు మనం వివో జీస్తో పార్ట్నర్షిప్ తీసుకుని కెమెరాని ఎంత వండర్ఫుల్గా డిజైన్ చేసిందో చూద్దాం. X80 ప్రోలో ఉన్న అన్ని లెన్సెస్కి జేఎస్ టీ స్టార్ కోటింగ్ వేశారు. దానివల్ల నైట్ టైం ఫొటోస్ తీసేటప్పుడు లైట్ రిఫ్లెక్షన్స్ రావు. ఇక్కడ చూడండి, ఐఫోన్ ప్రో మ్యాక్స్తో తీసిన ఫోటోలో బిల్డింగ్ టాప్లో ఉన్న లైట్స్కి రిఫ్లెక్షన్ బాగా ఎక్కువగా ఉంది. X80 ప్రో లెన్సెస్కి జేఎస్ టీ స్టార్ కోటింగ్ వల్ల లైట్ రిఫ్లెక్షన్ మ్యాక్సిమం రెడ్యూస్ చేసింది. ఇక్కడ తీసిన బేకరీ బిల్డింగ్లో కూడా లైట్ రిఫ్లెక్షన్ బాగా రెడ్యూస్ అయ్యింది. ఇంకా చాలా క్లియర్గా చూడండి, ఇక్కడ కార్కి తీసిన పిక్ని చూడండి. ఫైనల్లీ ఇక్కడ ఎల్లో బోర్డ్ని కూడా చూడండి. X80 ప్రో జేఎస్ టీ స్టార్ కోటింగ్తో కెమెరాని ఎంతో బాగా డిజైన్ చేసింది. వివో మొబైల్స్లో X సిరీస్ కెమెరాస్ చాలా బాగుంటాయి. కానీ X80 ప్రో కెమెరా విషయంలో ఒక అడుగు ముందుకు వేసి నైట్ లైఫ్ని కూడా బాగా క్యాప్చర్ చేసేలాగా కెమెరాస్ను బాగా డిజైన్ చేశారు. నైట్ లైఫ్ పిక్స్ని ఒకసారి చూడండి. ఒక డార్క్ రూమ్లో సోనీ కెమెరాతో తీసిన వీడియో చూడండి, చాలా డల్గా ఉంది. కానీ వివో X80 ప్రోతో తీసిన పిక్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. ఇందులో ఇంకా సినిమాటిక్ వీడియో మోడ్ ఉంది. డిఫరెంట్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ ఎఫెక్ట్స్తో తీసిన వీడియో ఇక్కడ చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.